మాట్లాడమ్మా. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినమున దేవుని స్తుతించడానికి దేవుడు మనలందరినీ ఈ రీతిగా నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారు కదా? దేవుడు నిత్యము మనలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనంలో దేవుడు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇక్కడ వారు విశ్వాసతను బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతమైన కార్యములు చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన సొంత ఊరికి వెళ్తున్నాడు. తన సొంత ఊరు అంటే తన తల్లిదండ్రులు ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ వారి యొక్క బంధువులు, స్నేహితులు, వారి సొంత ఊరిని అలా అంటాం కదా. మా సొంత ఊరు ఏది అంటే తల్లిదండ్రుల యొక్క ఏ ఊరైతే ఉంటారో అది మా సొంత ఊరు అంటారు. సో ఆ రీతిగా యేసు ప్రభు వారు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ అవిశ్వాసతను బట్టి నేను ఈ స్థలములో గొప్ప కార్యములు చేయలేను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, దేవుడి యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో వారి పక్షమున దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడట. అంటే దేవుని కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనము చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? వీ నీడ్ టు బీ ఫెయిత్ఫుల్ అండ్ వీ విల్ బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. అంటే విశ్వాసముతో దేవుని యందు ఉండాలి, నమ్మకముగా దేవుని యందు ఉండాలి. విశ్వాసము, వీ నీడ్ టు హ్యావ్ ఎ ఫెయిత్ అపాన్ అ గాడ్, దెన్ వీ విల్ సీ ద వండర్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అయ్యా అనేకమైన ప్రాంతంలో అద్భుతమైన కార్యాలు చేసావు కదా, చనిపోయిన వారిని లేపావు కదా, కుంటి వారిని స్వస్థతపరిచావు కదా, మరి నీ సొంత ఊర్లో ఎందుకు చేయడం? వీరి అవిశ్వాసతలను బట్టి నేను గొప్ప కార్యములు చేయలేకపోతున్నాను. అంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట వింటున్న ప్రియమైన సహోదరి సహోదరా, నీవు నిజముగా దేవుని యందు విశ్వాసము కలిగి నువ్వు ఉన్నట్లయితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అద్భుతమైన కార్యాలు చేయబోతున్నావు. నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నావు, దీవెనకరమైన కార్యాలు చూడబోతున్నావు, మహిమకరమైన కార్యాలు నా దేవుడు నీ కుటుంబంలో చేయదు. ఎప్పుడు చేస్తాడో తెలుసా? నీవు దేవుని యందు విశ్వసించినప్పుడు. అవిశ్వాసం అనే జీవితాన్ని పక్క జరుగుతుందో లేదో, ఇది అవుతుందో కాదో, అవుతుందో నిజంగా దేవుడు చేస్తాడో చేయడో, ఇది నా జీవితంలో ఉంటుందో ఉండదో అన్న ఒక స్థితి భావాన్ని విడిచిపెట్టి నా దేవుడు నా కొరకు ఇది చేస్తాడనే నమ్మకము ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నా జీవితంలో దేవుని యందు విశ్వాసము కలిగి జీవించు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించి అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబడిన గాక. ఆమేన్. అందరం తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా, ఈ మాటలు వింటున్న వారి జీవితంలో ప్రభా నీ యందు విశ్వాసము కలిగి అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. అవిశ్వాసమైన బ్రతుకులు, అవిశ్వాసమైన జీవితాలు తీసివేసి ప్రభా నీ యందు నమ్మిక కలిగి విశ్వాసముతో నీ కార్యాలు నెరవేర్చబడి దీవించి కృప చూపించమని ఈ దినమంతా ప్రభా ఎవరైతే ప్రభా నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు, నమ్మకంగా ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో మేలు జరిగించి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మనందరినీ దీవించండి.